సీఎం రేవంత్ రెడ్డిపై రాష్ట్ర సేవాలాల్ సేన వ్యవస్థాపకుడు అధ్యక్షుడు సంజీవ్ నాయక్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఓయూలో నిజ నిర్ధారణ కమిటీ సమావేశమై భవిష్యత్తు కార్యాచరణను ప్రకటించారు. ఈ నెల 20న లగచెర్లలో పర్యటిస్తామన్నారు. లగచెర్లలో అక్రమంగా గిరిజనులపై పెట్టిన కేసులను ఎత్తివేయాలన్నారు. గిరిజన బిడ్డలపై దాడి చేయడం సరికాదని హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న గిరిజన నాయకులు లగచెర్లలో పర్యటించి వారికి మద్దతు తెలపాలని డిమాండ్ చేశారు. అటు రాబోయే రోజుల్లో రేవంత్ సర్కార్కు సరైన బుద్ధి చెప్తామని గిరిజన జేఏసీ నేతలు హెచ్చరించారు. గిరిజన సంఘాల జేఏసీలో ఉన్నటువంటి వాళ్ళు ఇక్కడ ఏం జరిగింది, అక్కడ గిరిజనులతో మాట్లాడి హైదరాబాద్లో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవాలని మేము భావించుకున్నాం. ప్రొఫెసర్ కోదండరామ్ గారిని అడుగుతూనే ఉన్నాం, మరి ఎందుకు స్పందించలేదు మాకు ఇప్పటికి అర్థం కావట్లేదు. మేము చాలా స్పష్టంగా చెప్తున్నాం, ఇదే బలరాం నాయక్ గారిని, ఇదే మా రాజకీయ నాయకులైనటువంటి రామచంద్ర నాయక్ గారిని, బాలనాయక్ గారిని, మంచిది నాయన మీరు స్పందించిన తీరు చాలా గొప్పగా ఉన్నది, మీరు మాట్లాడే విధానం చాలా మంచిగా ఉంది. 200 ఎకరాలు అయితే భూమి కాదా, లంబడోల భూములు కావావి, సరే అది పక్కన పెడితే మన ఆడవాళ్ళ మీద చేసినటువంటి ఏదైతే ఆ దాష్టికం ఉన్నదో, ఆ అవమానకరమైన పద్ధతులు ఉన్నాయో మీరు ఒకసారి అక్కడికి వెళ్ళి చూసిరండి. అక్కడికి వెళ్ళి చూసేస్తే మీకు అర్థమవుతుంది. అంటే మన ఆడవాళ్ళను ఏం చేసినా మనకు కొంచెమన్నా తెలివి ఉండాలి కదా. మీరు మాట్లాడే విధానంలో, ప్రభుత్వాన్ని ఒప్పించాల్సిన విధానంలో, ప్రభుత్వానికి చెప్పాల్సిన పద్ధతుల్లో ఏమని చెప్పాలి మీరు? సార్ మంచిదే, ప్రభుత్వము మీరు ల్యాండ్ అక్విజిషన్ చేస్తే చేయరు, కానీ మా ఆడవాళ్ళను అవమానించి భయంకరమైన స్థానాల్లో చేతులు పెట్టి భయంకరమైనటువంటి పద్ధతుల్లో అవమానించే పద్ధతుల్లో మీరు ఎందుకు చేస్తున్నారు? వాళ్ళ మీద యాక్షన్ తీసుకోమని మీరు అడిగిరా అని చెప్పి సందర్భంగా నేను అడుగుతా ఉన్నా. నేను వాళ్ళకు వ్యతిరేకంగా మాట్లాడడం లేదా అనుకూలంగా మాట్లాడడం కోసం కాదు. దీన్ని రాజకీయ పార్టీలను పూసి, ఇది రాజకీయ పార్టీలను పూసి రాజకీయ పార్టీలు చెప్తే లంబడోలు వినే పరిస్థితులు ఏం లేదు. అంత మయకంగా లంబాడీలు చైతన్యవంతులు. నిజాం నిరంకుశత్వానికి వ్యతిరేకంగా తెలంగాణ రైత సాయుధ పోరాటంలో అసూలు బాసినటువంటి కుటుంబం మా ఠాను నాయక్ గారి చరిత్ర ఉన్నటువంటి జాతి మా జాతి. తెలంగాణ మలిదేశ ఉద్యమంలో ప్రవీణ్ నాయక్, భోజ్య నాయక్ కుటుంబం వాళ్ళ ప్రాణాలను అర్పించి తెలంగాణ సాధించుకున్న జాతి మా జాతి. మేము ఎవరో చెప్తే వింటే నీకు ఓట్లేసింది కాదు. మేము ఒక్కసారి కాంగ్రెస్ చూడాలనుకొని దాదాపుగా 70% ఓట్లేస్తే నువ్వు అదే లంబాడీలను ఇవాళ తొక్కి అంశాలను చూస్తున్నావు. దయచేసి బేషరతుగా మేము అడుగుతున్నాం, ఇప్పటికైనా మీరు మా గిరిజన ఎమ్మెల్యేలు సీతక్కతో సహా దయచేసి అందరు లగచెర్లకు వెళ్ళండి, వెళ్ళి వాళ్ళకి మద్దతు ఇవ్వండి, భరోసాగా ఉండండి. ప్రభుత్వం ఏం చేస్తున్నది, అధికారులు ఏం చేస్తున్నారు, నాయకత్వం ఏం చేస్తున్నది, ప్రభుత్వం ఏం చేస్తుందో మీరు చాలా స్పష్టంగా చెప్పాల్సిన బాధ్యత మీ మీద ఉంది. మరీ ముఖ్యంగా మేము అడుగుతున్నది, నువ్వు ఫార్మాసిటీ పెట్టుకో, ఇంకేదైనా పెట్టుకో, ఒప్పించి మెప్పించి పెట్టుకో, కానీ మా ఆడవాళ్ళ మీద చేసినటువంటి ఏదైతే ఉన్నదో దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. దాదాపు 40 నియోజకవర్గాలలో మా గిరిజన లంబాడీల ఓట్లతో అధికారం తీసుకొచ్చి ఈరోజు గంతెరికిన కాంగ్రెస్ పార్టీ మా గిరిజనులను నిర్లక్ష్యం చేస్తూ మా గిరిజనుల హక్కులను కాలరాస్తూ వ్యవహరిస్తున్న కాంగ్రెస్ పార్టీని ఈరోజు మా తెలంగాణ యావత్ గిరిజన, బంజారా, లంబాడ జాతి ముక్తఖండంతో ఖండిస్తున్నది. లగచెర్లలో మా గిరిజన రైతులను అక్రమంగా అరెస్టు చేసి అర్ధరాత్రి పూట రాత్రికి రాత్రే గిరిజన మహిళలను చూడకుండా, ముందు వెనుక ఆలోచన చేయకుండా అతి పాశవికంగా దాడి చేసి అరెస్టు చేయడాన్ని యావత్ గిరిజన జాతి మిమ్మల్ని ఖండిస్తున్నది. రాబోయే రోజుల్లో మా గిరిజనుల పట్ల, మా లంబాడాల పట్ల మీరు ఇలాగే వ్యవహరిస్తే రాబోయే రోజుల్లో ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మా గిరిజనులే గద్దె తీస్తారని మిమ్మల్ని హెచ్చరిస్తున్నాము.